కలియుగ వైకుంఠవాసుడైన తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి మహిమల గురించి అందరికీ తెలిసిందే. అందుకే జీవితంలో ఒక్కసారైనా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని అనుకుంటారు. అయితే శ్రీవారి ఆలయ రహస్యాలు కూడా చాలా ఉండగా అందులో స్వామివారి విగ్రహానికి సంబంధించి కొన్ని కథనాలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. దీంతో స్వామివారి విగ్రహం గురించి అమెరికా సైంటిస్టులు రీసెర్చ్ చేసి కొన్ని నిజాలు బయటపెట్టారని కొన్ని వార్తలు వినిపించగా అసలు స్వామివారి విగ్రహాన్ని తాకడానికి వారికి అనుమతి ఎవరిచ్చారనేది మరింత చర్చనీయాంశంగా మారింది. మరి నిజంగానే అమెరికా సైంటిస్టులు స్వామివారి విగ్రహంపై పరిశోధనలు చేశారా? ఆలయ ప్రవేశంలోకి కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ కూడా సైంటిస్టులని లోనికి ఎలా రాణించారు? ఇంతకు వారి రీసెర్చ్ లో ఏం బయటపడింది? నిజంగానే స్వామివారి విగ్రహం మెత్తగా ఉంటుందా? స్వామివారి విగ్రహానికి చెమటలు పడతాయనేది ఎంతవరకు నిజం అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి అసలు విషయాలు తెలుసుకునే ముందు మీరు కూడా ఆ శ్రీవారి భక్తులైతే వీడియోకి లైక్ చేస్తూ ఓం నమో వెంకటేశాయ నమః అని కామెంట్ లో స్మరించండి. ఇక వీడియోలోకి వెళితే, తిరుమలలో ఇప్పటికే ఎన్నో రహస్యాల గురించి రకరకాల వార్తలొచ్చాయి. నిత్యం లక్షల సంఖ్యల భక్తులతో నిండి ఉండే ఈ పుణ్యక్షేత్రం గురించి కొందరు ఎన్నో ఫేక్ కథనాలు రాసుకుంటూ వచ్చారు. అయితే ఇటీవలే తిరుమల వెంకన్న విగ్రహం గురించి కూడా కొందరు కొన్ని కథనాలు వినిపించారు. అదేంటంటే, తిరుమల వెంకన్న విగ్రహంపై పరిశోధనలు చేశారని, అది కూడా ఇతర దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసినట్టు చెప్పుకొచ్చారు. ఇంతకీ వాళ్ళు వినిపించిన కథనాలు చూసుకుంటే, తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి 200 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఇక అప్పటి నుంచే తిరుమల వెంకన్న విగ్రహానికి నుదుటి మీద పచ్చ కర్పూరం పూతను పెడుతూ వస్తున్నారు పూజారులు. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఇక మామూలుగా ఏ శిల్పమైనా ఏ రాయి అయినా సరే వాటి మీద ఏదైనా పదే పదే రాస్తూ ఉంటే దానివల్ల ఆ రాయి లేదా శిల్పంకి పగుళ్లు రావడం లేదంటే అరిగిపోవడం వంటివి జరుగుతూ ఉంటుంది. కానీ తిరుమల వెంకన్న విషయంలో మాత్రం ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు. ఆ స్వామివారికి ప్రతిరోజు 2 లేదా 3 సార్లు పచ్చకర్పూరం పూత వేస్తూ ఉంటారు. కానీ ఇప్పటి వరకు స్వామివారి విగ్రహానికి ఎలాంటిది జరగలేదు. ఎందుకంటే ఆ దేవుడి మహిమలు అలాంటివి. అయితే స్వామివారి విగ్రహానికి ప్రతిరోజు పచ్చకర్పూరం పూసినా కూడా ఏమీ జరగకపోవడంతో దీంతో అమెరికాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు వెంకన్న విగ్రహం వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి రంగంలోకి దిగారని ఇటీవలే కొందరు రాసుకొచ్చారు. ఆ శాస్త్రవేత్తలు వెంకన్న విగ్రహంపై చాలా సీరియస్ గా రీసెర్చ్ చేశారని, ఆ విగ్రహం ఏ మెటల్ తో తయారు చేశారని ఇలా రకరకాలుగా పరిశోధనలు చేసి చివరికి ఏం చెప్పలేకపోయారని అన్నారు. ఆ తరువాత ఆ పరిశోధకులు తిరుమల దేవస్థానంలోని పూజారులని అడుగగా ఆ పూజారులు సాక్షాత్తుగా స్వామివారు శిలగా మారిన ప్రదేశం ఇది, అందుకే ఆ స్వామివారి విగ్రహంపై ఎలాంటివి జరగవని చెప్పారట. కానీ నిజానికి ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్తలు కూడా తిరుమల శ్రీవారి విగ్రహంపై పరిశోధనలు చేయలేదు, చెయ్యరు కూడా. కేవలం ఆధ్యాత్మిక పరిశోధనలు మాత్రమే చేశారు. అంటే శ్రీవారి మూర్తి నుండి స్వభావంగా వచ్చే ఛాయలు, వేడిమి స్థాయి, పాదాల వద్ద స్వభావతగా ఉండి తడి వంటి విషయాలపైన శాస్త్రీయంగా విశ్లేషణ జరిగాయి. పురాణాల ఆధారంగా శ్రీనివాసుని చరిత్రపై పరిశోధనలు చేశారు. అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనలు మాత్రమే. అంతేకాని బయట నుంచి ఎలాంటి పరిశోధకులు వచ్చి స్వామివారిని తాకి పరిశోధనలు చేయలేదు. ఒకవేళ స్వామివారి విగ్రహానికి పరీక్ష చెయ్యాలి అంటే పరిశోధన కోసం ఖచ్చితంగా విగ్రహంలో కొంత భాగం సేకరించాలి. కొంత భాగం సేకరించి చేయడం అనేది సరైంది కాదు. అలా చేస్తే మాత్రం ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా హిందూ ధర్మాలు దేవుడి విగ్రహంపై ఇలాంటి పరిశోధనలకి అస్సలు ఒప్పుకోవు. అలాంటిది అమెరికా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారనేది ఎంతవరకు నిజం కాదు, అది అక్షరాల అబద్ధం. నిజానికి తిరుమలలో ఆలయ ఆగమ నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. స్వామివారి ప్రధాన విగ్రహం దగ్గరికి బయట నుంచి ఏ వ్యక్తి రావడానికి వీలు లేదు. కేవలం అర్చకులు తప్ప ఇంకెవ్వరూ స్వామివారి విగ్రహాన్ని తాకడానికి వీల్లేదు. అలా బయట వాళ్ళు విగ్రహం తాకడం అంటే ఆలయ ఆచార్య వ్యవస్థకే విరుద్ధం. అంతేకాదు అత్యంత పవిత్రంగా భావించే విషయంలో చాలా అత్యంత ఇలా బయట వాళ్ళు వచ్చి తాకడం అనేది అపవిత్ర చర్యగా భావిస్తారు. అంతేకాదు తిరుమల తిరుపతి దేవస్థానం అనుమతి లేకుండా ఎవరు కూడా స్వామివారి విగ్రహంపై పరిశోధన జరిగే అవకాశమే లేదు. కేవలం స్వామివారి విగ్రహంపై శాస్త్రీయ పరిశోధనల కోసమే అనుమతిస్తారు. అయితే కొందరు నిజంగానే అమెరికా శాస్త్రవేత్తలు వచ్చి స్వామివారి విగ్రహాన్ని తాకి పరిశోధనలు చేసినట్టు చెప్పడంతో హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఇలాంటి ఫేక్ వార్తలు చెప్పకండి అంటూ వాళ్లపై ఫైర్ అవుతున్నాయి. నిజానికి హిందూ ధర్మం, పురాణాలు, భక్తుల నమ్మకం ప్రకారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి
స్వామివారు నిజంగా వెలసారనే నమ్మకం గట్టిగా ఉంది. అయితే శాస్త్రీయంగా ఇది రుజువు చేయనప్పటికీ కూడా కోట్లాది మంది భక్తులు ఇది ఒక ఆధ్యాత్మిక సత్యంగా భావిస్తున్నారు. స్కంద పురాణం ప్రకారం బ్రహ్మ, మహర్షులు, దేవతల ప్రార్థనలపై స్వామివారు కలియుగంలో భక్తుల రక్షణకై వెంకటగిరిపై వెలిసినట్టు చెప్పడం జరిగింది. ఇక విష్ణు పురాణం, వరాహ పురాణం, పద్మ పురాణం ప్రకారం లక్ష్మీదేవితో కలహానంతరం విష్ణుమూర్తి భూలోకంలో తపస్సు చేయడానికి వచ్చినట్టు చెప్తారు. అయితే అలవేలు మంగ వివాహ కథ ప్రకారం చూసినట్లయితే శ్రీనివాసుడు భూమండలంలో పద్మావతి దేవిని పెళ్లి చేసుకున్న తరువాత తిరుమల కొండపై వెలసినట్టుగా పురాణాలు చెప్తున్నాయి. ఇలా ఇన్ని పురాణాల ప్రకారం స్వామివారు వెలసారని చెప్తున్నారు, కానీ ఎక్కడా కూడా విగ్రహం ప్రతిష్ఠించినట్టు లేదు. ఇదిలా ఉంటే అసలు శ్రీవారి విగ్రహానికి పచ్చ కర్పూరం ఎందుకు పెడతారనే చూసుకుంటే, పూర్వం ఓసారి శ్రీవారి గొప్ప భక్తుడైన అనంతాల్వారు ఉండేవారు. ఆయనకు శ్రీహరికి సేవ చేయాలంటే ఎంతో ఇష్టం. అతడు ఉండే ఇల్లు కూడా శ్రీవారి కొండ వెనక భాగంలో ఉండేది. అయితే శ్రీవారి కోసం పూల తోటను పెంచాలని, అందుకు నీటి కోసం చెరువుని తవ్వాలని అనుకున్నారు. అలా అతను మట్టిని తవ్వుతూ ఉండగా గర్భవతి అయినటువంటి అతని భార్య మట్టిని గంపలో ఎత్తుకుని దూరంగా పడేస్తూ ఉండేది. దీంతో ఇదంతా చూస్తున్న వెంకటేశ్వర స్వామి వారికి సాయం చేయాలనుకుని అక్కడ ఒక 12 ఏళ్ల బాలుడిగా వచ్చి నేను సాయం చేస్తానని అంటాడు. దీంతో అనంతాల్వారు ఒప్పుకోకపోగా భార్య మాత్రం ఆయనకి తెలియకుండా ఆ బాలునితో సహాయం చేయించుకుంటుంది. అలా ఆమె మట్టి తట్టని తీసుకెళ్లి ఆ బాలునికి ఇవ్వగా అతడు దూరంగా వెళ్లిపోస్తూ ఉంటాడు. అలా మట్టి తట్టను ఇంత తొందరగా ఎలా తీసుకొస్తున్నావని అనంతాల్వార్ భార్యను అడగడంతో ఆమె బాలుడి సహాయం చేస్తున్నాడని చెప్పగా, దీంతో కోపంతో అనంతాల్వార్ చేతిలో ఉన్న గుణపంతో బాలుడి మీదకు విసరడంతో బాలుడు గడ్డానికి తగులుతుంది. ఇక బాలుడు వెంటనే ఆనంద నిలయంలోకి వెళ్లి మాయమవ్వగా, అదే సమయంలో ఆలయంలో ఉన్న అర్చకులు స్వామివారి విగ్రహం గడ్డం దగ్గర రక్తం వస్తుందని చూసి వెంటనే అనంతాల్వార్ దగ్గరకు వచ్చి చెప్పడంతో అతడు వెళ్లి స్వామివారి గడ్డానికి రక్తం రావడం చూసి చాలా బాధపడతారు. స్వామివారు తమకు సాయం చేయడానికి బాలుని రూపంలో వచ్చాడని తెలుసుకోగా గాయం చేశాను అని పాదాలపై పడి ఏడుస్తాడు. ఆ తర్వాత గాయం వల్ల నొప్పి ఉంటుందని స్వామివారి నుదుట మీద పచ్చకర్పూరం అద్దుతాడు. అలా రోజు చల్లదనం కోసం గాయంపై చందనం రాసి ఆ తరువాత పచ్చకర్పూరం పెట్టేవాడు. పచ్చకర్పూరం రాయడం ఆహారంగా మారిపోయింది. ఇప్పటికీ శ్రీనివాసుని గాయపరిచిన గుణపం మహాద్వారం దాటిన తర్వాత కుడివైపు గోడకు వేలాడుతూ ఉంటుంది. అయితే తిరుమల గురించి మరికొన్ని వార్తలు కూడా వినిపించాయి. అదేంటంటే, తిరుమలలో ఒక రహస్య గ్రామం ఉందట. కొంతమంది దీనిని శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి అర్చకుల వంశం అని నివసించే ఆగడాలను, అక్కడ ఉండేవాళ్లు తిరుమలలో కొన్ని విశిష్ట పూజలు, కైంకర్యాలు నిర్వహించడానికి మాత్రమే బయటకు వచ్చి మళ్లీ వెళ్లిపోతారనే వార్త ఇప్పటికే వైరల్ అవుతూనే ఉంది. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రం రహస్య గ్రామం ఉందని ఎప్పుడూ కూడా తెలపలేదు. ఇక శ్రీవారి విగ్రహానికి చెమట పడుతుందనే విషయం కూడా అప్పట్లో బాగా వైరల్ అయింది. అయితే కొంతమంది అర్చకులు, ఆలయ సేవకులు ఏం చెప్తున్నారంటే, ఉదయం స్వామివారికి అభిషేక సమయంలో స్వామివారి విగ్రహం కొంచెం తేమతో ఉంటుందని, దానిని చెమటగా భావిస్తారని తెలిపారు. ఇక ప్రజలు స్వామివారిని జీవాంత దేవుడు కాబట్టి ఆయనకు చెడ్డ పడుతుందని బాగా నమ్ముతారు. శాస్త్రీయంగా మాణిక్యం వంటి శిల ఆలయంలో ఉష్ణోగ్రత, తేమ, వాతావరణం ఉండడం వల్ల తడి ఏర్పడే అవకాశం ఉందనే వార్త కూడా ఉంది. మరో విగ్రహం ఏమిటంటే, స్వామివారి విగ్రహానికి వెంట్రుకలు ఉన్నాయన్న నమ్మకంతో ప్రజల్లో ఉంటుంది. స్వామివారి విగ్రహం తలపై నిజమైన వెంట్రుకలు లాంటి తలమన ఉంటుంది. అది నెమ్మదిగా పెరుగుతూ ఉంటేదని, అయితే కొన్ని కథల ప్రకారం ఓసారి ఓ అర్చకుడు ఆ వెంట్రుకల్ని కోసిన వెంటనే ఒక అనర్థం జరిగిందని, ఇది శాస్త్రీయంగా మాత్రం నిజమా లేదని తెలుస్తోంది. ఇక శ్రీవారి విగ్రహం మెత్తగా ఉంటుందని కూడా తెలిసింది. అర్చక స్వాములు తాకినప్పుడు శిల అనేది శిలలా కాకుండా కొంత మృదువుగా ఉంటుందని తెలిపారు. అయితే ఇది ఆధ్యాత్మిక అనుభూతి మాత్రమే కాగా శాస్త్రీయంగా విరుద్ధం కాబట్టి భక్తులు మాత్రం శ్రీవారి విగ్రహం మెత్తగా ఉంటుందని నమ్ముతున్నారు. ఇదిలా ఉంటే స్వామివారి పాదాల కింద నీటి ప్రవాహ శబ్దాలు వినిపిస్తాయని నమ్మకం. ఇంతకు మించి ఏంటంటే, విరజా నది స్వామివారి పాదాల కింద అంతర్గతంగా ప్రవహిస్తున్న నది. భారతదేశంలో ప్రవహించే నదులలో సరస్వతి నది అంతర్వాహినిగా మనకి తెలుసు. అలాంటిది అంతర్వాహిని నది మన తిరుమలలో కూడా ఉంది. అది డెహ్రాడూన్ కి చెందిన ప్రభుత్వ శాటిలైట్ సంస్థ నిర్ధారించింది. ఈ సంస్థ తీసిన శాటిలైట్ ఫోటోల్లో ఈ నది యొక్క ఆనవాళ్లు స్పష్టంగా కనిపించాయి. తిరుమలలో సమస్త జలధారులకు ఈ వీడియో నదే మూల కారణం. అంతేకాదు,
ఇప్పటికీ ఈ నది తిరుమలగిరిలో ప్రవహిస్తూ ఆ శ్రీనివాసుని పాదాలను ప్రదక్షిణ చేసుకుని పక్కనే ఉన్నటువంటి పుష్కరిణిలో కలుస్తోంది. నిజానికి ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో ఉన్న ప్రదేశంలో పూర్వం విరజా నది ప్రవహిస్తూ ఉండేది. ఈ నదిపైనే శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మపీఠంపై వెలసారనేది తెలుస్తోంది. పద్మపీఠంపై వెలిశాయని ఆలయ చరిత్ర చెప్తోంది. అత్యంత పవిత్రమైన ఎత్తైన తిరుమల గిరులలో ఇప్పటికీ పుష్కలంగా నీటితో నిండి ఉన్న కొన్ని బావుల్ని చూస్తే ఆ విరజా నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని నమ్మక తప్పదు. విరజా నదిలో తిరుమలలో అంతర్వాహినిగా ప్రవహిస్తోందని తెలియజేసి కొన్ని ఆనవాళ్లు కూడా శ్రీవారి ఆలయంలో ఉన్నాయి. సంపంగి ఆకారంలో గల ఉగ్రాణం దగ్గర ఉన్న చిన్న తొట్టెలో ఈ విరజా నదిని మనం చూడొచ్చు. అంతేకాకుండా 1964 సంవత్సరం వరకు వర్షాకాలంలో స్వామివారికి సంపంగి ప్రాకారంలో గల ఉగ్రాణం దగ్గర ఉన్న చిన్న తొట్టెలో ఈ విరజా నది మనం చూడొచ్చు. స్వామివారి గర్భగుడి నుండి నీళ్లు అధికంగా బయటకు వచ్చేవి. ఆ సమయంలో అర్చకులు వెదురు చేటలతో ఆ నీటిని బయటికి తోడేసేవారు. కానీ ఆ సంవత్సరంలోనే అతనికి బయటకు రానివ్వకుండా ఒక ప్రత్యేకమైనటువంటి రాళ్లతో మూసివేశారు. దాంతో ఆ నది నైరుతి వైపున ఉన్న ఉగ్రాణం వద్దకు ఒక్కసారిగా వెల్లివెత్తింది. ఆ విధంగా శ్రీవారి ఆలయానికి వాయవ్యం వైపు ఉన్న చక్రతీర్థం నుంచి అంతర్వాహినిగా చేస్తూ శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి స్వామివారి పాదాలకు ప్రదక్షిణ చేసుకుని ఆలయానికి ఈశాన్య దిక్కున ఉన్న పుష్కరిణిలోకి కలుస్తుంది. చిత్తూరు జిల్లాలో గల కేంద్ర ప్రభుత్వం రాడా సంస్థ కూడా తిరుమలలో అంతర్గతంగా అంతర్వాహిని నది ప్రవహిస్తోందని నిర్ధారించింది. ఈ సర్వేలను పరిశీలించిన అధికారులు తమ పురాణాలలో తెలిపినట్టు ఒక పెద్ద అంతర్వాహిని నది వాయవ్యం వైపు ఉన్న నారాయణగిరి పర్వతాల నుంచి శ్రీవారి ఆలయానికి వచ్చినట్టుగా నిర్ధారించుకున్నారు. ఈ ప్రవాహాన్ని పురాణాల్లో తెలిపిన విరజా నది కావచ్చని కూడా భావించారు శాస్త్రవేత్తలు. ఈ విధంగా తిరుమలలో అంతర్వాహినిగా ప్రవహిస్తూ పుష్కరిణి చేరి భక్తులను పునీతుల్ని చేస్తున్నటువంటి దేవ గంగా స్వరూపమైన విరజా నది గర్భగుడిలో నీళ్లు తోడే ఆ సన్నివేశాన్ని నేరుగా చూశానని గర్భగుడి పూజారైన రమణ దీక్షితులు ఇప్పటికే ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఇప్పటికీ ఆ నీటి ప్రవాహ శబ్దాలు స్వామివారి పాదాల చెంత వినపడతాయని చెప్తూ ఉంటారు. చూశారు కదా ఫ్రెండ్స్, మరి వీటి గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే తిరుమల శ్రీవారి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటూ కామెంట్స్ లో ఓం నమో వెంకటేశాయ అంటూ తెలియచేయండి.